వీక్షకులందరికీ నమస్కారం. ఈరోజు భయం భక్తిని గురించి ఆలోచిద్దాం. ఎక్కడ భయం ఉంటుందో అక్కడ భక్తి ఉంటుంది. అనగా తప్పుడు పనుల వల్ల కానీ లేక అనారోగ్యత ఇచ్చే చావు వల్ల భయం ఏర్పడుతుంది. తప్పుడు పనుల వల్ల చేసే పనికి ఆటంకం కానీ లేక నష్టం కానీ కలగవచ్చు. అందువల్ల ఆర్థికంగా కానీ లేక మానసికంగా కానీ నష్టం కలిగినప్పుడు ఏమీ తోచక భగవంతుడు గుర్తుకు వస్తాడు. ఇలాంటి సమయాల్లో భగవంతుని ప్రార్థించటం అనగా వేడుకొనటం మనిషి చేస్తున్న పని. అనగా తనను ఈ సమస్య నుండి తప్పించమని వేడుకొనుట. అంటే భగవంతుడు ఈ సమస్య నుంచి తప్పించగలడా? భయం వల్ల మనిషి చేసే పని చేయలేకపోవటం, నిర్వీర్యుడైపోవటం జరుగుతుంది. శక్తి సామర్థ్యాలు సన్నగిల్లుతుంటాయి. ప్రస్తుత రోజుల్లో భక్తి అనేది నామమాత్రంగానే ఉన్నది. ఉదాహరణకు, ఎందుకైనా మంచిదని గుడికి వెళ్ళినప్పుడు ఒక ప్రదర్శనం చేసి దండం పెట్టుకొనటం. కాగా తన పని సానుకూలంగా చేయమని అందుకుగా కొబ్బరికాయ కొడతానని లేక కొంత డబ్బులు హుండీలో వేస్తానని మొదలగు వాటితో మొక్కుకోవటం. అనగా తన పని సానుకూలమయ్యేందుకు దేవునిని ప్రార్థించటం. ఇక తొందరలు జరుగుతాయి. దొంగలతో సతమతమవుతున్న జనం, ఆగకుండా సైబర్ నేరగాళ్ళు, వగలిపోతూ ఆడనేరగాళ్ళు, పగలే తెగబడే కేటుగాళ్ళు కాక మోసగాళ్ళు. సూర్యకిరణాలు అందించే సూర్యునికి కర్మలతో నమస్కరించి శరణు వేడుకుంటే విటమిన్ డితో మిరిమిట్లు కొలిపే కాంతితో రక్షించడా? సూర్యభగవానుడు అన్నీ చూస్తూనే ఉంటాడు. జరిగే నేరాలు ఘోరాలు. కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పమంటే చెప్పడు. కారణం తనకెందుకులే అనేమో. వ్రతాలు నోములెన్ని నోసినా, శతవిధాల ఎంత ప్రయత్నించినా పంతం నెగ్గాలనే కోరిక తీరేనా? పుత్రుడు పుట్టేనా చివరకు మంచి ఆరోగ్యంతో? తొలకరి జలంతో భూమి పులకరించే చలములు ఎదురు చేసి నీటి కొరకు చలములన్నీ నిండిపోయే జలజలా పారెగా సెలయేళ్ళు.